అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాప్తిస్తమిచ్చే యోహాన్ గారు జ్ఞానియా అనేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నాం. జ్ఞాని అని ఎవరిని అనాలి అంటే, కేవలం పరలోక రాజ్యం గురించి సంపూర్ణంగా తెలిసిన వారిని జ్ఞాని అంటారు. అంటే దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞను సంపూర్ణ జ్ఞాన వివరంగా అర్థం చేసుకున్న వాళ్ళని, మొదటి ఆజ్ఞను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళని జ్ఞాని అంటారు. అలా నడుచుకునే వాళ్ళని యోగులు అంటారు. తెలుసుకున్న వాడిని జ్ఞాని అంటారు, మొదటి ఆజ్ఞను. నడుచుకునేవాడిని యోగి అంటారు. అసలు ఏ జ్ఞానము తెలియకుండా ప్రపంచంలో మాత్రమే ఉండి, అంటే పరలోక రాజ్యం గురించి ఏమాత్రం తెలియని వాళ్ళని అజ్ఞాని అంటారు. ప్రపంచంలో ఎంత కలెక్టర్ అయినా, ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత మేధావి అయినా, ఎంత శాటిలైట్ టెక్నాలజీ ఉన్నా, ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన దారి తెలియని వాడిని అజ్ఞాని అంటాం. ఇప్పుడు బాప్తిస్తం ఇచ్చే యోహాను జ్ఞానియా అజ్ఞాని అనేది ప్రశ్న. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరికి బాప్తిస్తం ఇచ్చే యోహాన్ గారిని అనుసరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. ఆయనను ఒక రోల్ మోడల్గా పెట్టుకున్నారు. ఆయన బాప్తిస్తము నీళ్ళల్లో ముంచాడని ప్రతి పాస్టర్ ముంచుతాడు. ఇది మనకు జ్ఞానం కాదని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. యోహాన్ గారు కూడా ఒప్పుకున్నారయ్యా, నేను జ్ఞానిని కాదు, నేను ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను సరిపోను, నేను నీళ్ళతో ఇచ్చేది ఆయన అగ్నితో ఇస్తున్నాడు అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ఏమీ కిరీటాలు లేవు. ఆయన ఎట్లా సాధారణంగా ఉన్నాడో అంతే ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు యోహాన్ గారిని చాలా హైలైట్ చేసి యోహాన్ గారి పద్ధతిని ఫాలో అవుతూ అది కూడా మనకి అనుసరించేలా చేస్తున్నారు. సరే, క్రీస్తు దృష్టిలో యోహాన్ గారు జ్ఞానియా అజ్ఞానియా? క్రీస్తు దృష్టిలో, క్రీస్తు మాటలో విందాం. ఎందుకంటే మనం చెప్పామనుకోండి ఏదన్నా, ఆల్రెడీ మేము ఆచరిస్తున్న దాన్ని మీరు వచ్చి తప్పు అంటావు, తప్పు అనటమేమి పని, ఇంకోటి ఏం కాదు అంటారు. అంటే సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, ప్రతి మనిషి ఏదైతే ఒక విషయాన్ని మోస్తూ ఉన్నాడో, ఆచరిస్తూ ఉన్నాడో, అనుసరిస్తూ ఉన్నాడో, ఇది తప్పు అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పటి వరకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇది తప్పు అని చెప్పారనుకోండి, అప్పుడు మనసులో ఒక సంఘర్షణ. ఈ ఇన్ఫర్మేషను వీళ్ళు ఆచరిస్తున్నది రెండు యుద్ధం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రైట్ అయినా, సరైనదైనా దాన్ని రిసీవ్ చేసుకోలేక ఆ బలహీనత ఉండి కొంతమంది వ్యతిరేకిస్తారు. కొంతమంది మీరు చెప్పేదంతా తప్పులే అని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎప్పుడు మోసుకునేదాన్నే మోసుకుంటారు. అంటే 100 మంది మోస్తా ఉన్నారు, అర్జెంటుగా నేను వదిలేసిందంటే నేను ఒంటరిని అయిపోతా, నేను ఆ గుంపులో లేకుండా అయిపోతా, అందరితో పాటు నేనే అనే విధానంలో మనం సంఘంతో బతుకుతూ ఉన్నాం. కాబట్టి దేవుడి జ్ఞానం ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుంపులో నుంచి మనల్ని వేరు చేయవచ్చు, ఆ మందలో నుంచి మనల్ని బయటికి తీసుకురావచ్చు, ఆ మందతోని కల్లోలం కలవచ్చు, ఆ మందతో మనకి కుదరకపోవచ్చు. కాబట్టి జ్ఞానులు సాధారణంగా జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు సంఘంతో ఇమడలేరు. వాళ్ళు ఆచరించేదాన్ని వీళ్ళు ఖండిస్తూ ఉండటం వలన వాళ్ళకి, జ్ఞానులకి ఒక వ్యతిరేక భావం అనేది వస్తూ ఉంటుంది. ఆ భావంతోనే క్రీస్తుని కొట్టారు, సిలువేశారు. ఇది సాధారణంగా జరిగేది. ఒక వ్యక్తి వచ్చి ఇది తప్పు అని చెప్పినప్పుడు సాధారణంగా శరీరం, మనసు రియాక్ట్ అయ్యే పద్ధతే ఇది. ఈ జనరల్ ప్రక్రియ, ఇది సాధారణంగా జరిగే క్రియనే. దీని పెద్ద ఏమి కాదు. కాకపోతే సత్యం అనేది ఆలోచించి రిసీవ్ చేసుకొని ఆచరించాలంటే కొంత కష్టం. ఇది క్రీస్తే చెప్పాడు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఖురాన్లో కూడా ఉంది. ఈ కష్టం అంటాడు, ఇరుకు మార్గం అంటాడు.
ఇరుకు ఎవరికి ఇష్టం ఉండదు. ఇరుకుగా నడుచుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. అందరికీ విశాలమైనదే కావాలి. కాబట్టి విశాలమైన దాంట్లో వెళ్ళటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఇరుకు పెడితే ఎవరు రారు, వినరు. అందుకే పరలోక రాజ్యము ఇరుకు అనే క్రీస్తు చెప్పాడు. తప్పదు, ఆయన చెప్పిండంటే ఇంకా మా కొరకు విశాలంగా చేయి అనడానికి లేదు. అది ఎప్పటి నుంచో అట్లనే ఉంది. అంటే జ్ఞానం అర్థం చేసుకోవడంలో ఇరుకు, ఆచరించడంలో కూడా ఇరుకే. అది విశాలం కాదు అని అర్థం. సరే, ఇప్పుడు క్రీస్తు యోహాన్ గారి గురించి ఏం చెప్పారో మనం ఒకసారి వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తు ఏం చెప్తున్నాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్తమిచ్చు యోహాను కంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్తమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని, గొప్పోడు పుట్టలే, నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు చెప్పాడు అంటే అది 100% సత్యం, అసత్యం కాదు. స్త్రీలు కనిన వారిలో, అక్కడ ఎంతోమంది స్త్రీలు పిల్లల్ని కన్నారు, కానీ వాళ్ళందరికంటే పుట్టినోడెవడు? బాప్తిస్తమిచ్చే యోహాను. గొప్పవాడు ఏంది? దేవుడుకు బాప్తిస్తం ఇచ్చే యోహాన్ని గొప్పవాడు అంటాం ఏంది? పరలోక రాజ్యం నుంచి వచ్చిన శక్తి, వ్యక్తి యేసుక్రీస్తు, స్వయంగా సాక్షాత్తు దేవుడైన యేసుక్రీస్తే యోహాన్ని గొప్పవాడు అంటున్నాడు. గొప్పవాడు నిశ్చయంగా చెప్తాను, దీంట్లో సంశయమే లేదు. నాకు తెలుసు ఆయన గురించి, ఫుల్ క్లారిటీతో చెప్తాడు. అయినను మళ్ళీ అక్కడ చెప్పేసి ఊరుకోలే. అయినప్పటికీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, అల్పుడు అంటే తక్కువ మార్కులు, పరలోక రాజ్యం నిమిత్తం 10కి 1, 2 వచ్చినోడు, మార్కులు వచ్చినోడు అనుకుందాం, లేదా 100కి 2, 1 మార్కులు వచ్చినోడు పరలోక రాజ్యం నిమిత్తము చాలా చిన్నవాడు. వాడు అప్పుడే పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటున్నాడు. ఎల్కేజీ స్టూడెంట్ అనుకుందాం కాసేపు, పరలోక రాజ్యం మర్మాల వైపు ఎల్కేజీలో ఉన్నాడు. అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో అప్పుడే జ్ఞానం మొదలుపెట్టినవాడు, తెలుసుకునేవాడు, చిన్నవాడు, పరలోక రాజ్యంలో జ్ఞానంలో చిన్నవాడు అనుకున్నాం. అతనికంటే ఎవరు? యోహాన్ గారి కంటే ఇహలోకంలో స్త్రీలు కనిన వారిలో గొప్పోడు అని పేరు పెట్టుకున్నాడు. నిశ్చయంగా చెప్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఇఫ్ దెన్ అయినప్పటికీ అతనికంటే గొప్పవాడు ఎవరు? పరలోక రాజ్యంలో 1-2 ధర్మాలు, 1-2 ఉపఆజ్ఞలు తెలుసుకున్నోడు ఎవడైతే ఉన్నాడో, అంటే పరలోక రాజ్యం మర్మాలు వాడు ఆజ్ఞల దాకా పోలే, ఇంకా మొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ టచ్ చేయకున్నా చిన్న చిన్న ఆజ్ఞలు, ఉపఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో 1-2 తెలుసుకున్నోడైనా వాడు పరలోక రాజ్య సంబంధి. కాబట్టి పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన వాడు, చిన్నవాడు, అతనికంటే గొప్పవాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి అని అంటే, యోహాన్ గారి దగ్గర ఇహలోక సంబంధమైన నీతి పుష్కలంగా ఉంది, గొప్పోడు, అందరిని నిలబెడితే ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు నీతిమంతుల్లో. కానీ జ్ఞానం రవ్వంత లేదంటున్నాడు. ఈ క్రీస్తు చెప్పిన మాట. 1కి 2 సార్లు చదువుకోండి, 1కి 10 సార్లు చదువుకోండి, విడదీసి చూసుకోండి. ఈ మాట కరెక్టా కాదా చూసుకున్న తర్వాత మనం ఈయనని ఆచరించాలన్నా వద్దా? ఈయనకి పరలోక రాజ్యానికి సంబంధం లేదని చెప్తున్నాడు. మిక్కిలి అల్పుడైన వాడు, చాలా స్వల్పంగా పరలోక రాజ్యం అప్పుడే ఏబిసిడీలు నేర్చుకునేటోడు ఎవడైతే ఉన్నాడో, వీళ్ళు నేర్చుకునేవాడు ఎవడైతే ఉన్నాడో పరలోక రాజ్యం నిమిత్తం ఈయనకంటే గొప్పోడంట. ఎవరికంటే? యోహాన్ గారి కంటే గొప్పోడు. ఇహలోకంలో యోహాన్ గారు గొప్పోడే, కానీ పరలోక రాజ్యంలో ఆయనకి ఏబిసిడీలు కూడా రావు, వీళ్ళు కూడా రావు అని చెప్తున్నాడు. స్వయంగా క్రీస్తు మాటల్ని నమ్మేవారు, క్రీస్తు వారం మేము అనుకునేవాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు,
వాక్యానుసారం జీవితం గడుపుతున్న వాళ్ళు ఒకసారి ఇది పరిశీలన చేసి చూడాలని కోరుకుంటున్నాము. యోహాను గారి పద్ధతిని ఆచరిస్తున్న వాళ్ళు ఇకనైనా దాన్ని వదిలిపెట్టేసి ఆజ్ఞల్ని పట్టించటం, బుద్ధికి దేవుడి ఆజ్ఞల్ని తెలియజేయటం, వీటి మీద శ్రద్ధ పెంచుకోవాలని కోరుకుంటున్నాము. అదే మత్తయి సువార్త 11-12 అధ్యాయము పరిశీలన చేస్తే, బాప్తిస్తమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని అతిక్రమించుకొనుచున్నారు. అంటే ఇప్పుడు బాప్తిస్తం ఇచ్చే యోహాను వరకు పరలోక రాజ్యము అసలు ఎవరు చేరట్లేదు. బలాత్కారం అంటే అసలు ఆ పరలోక రాజ్యం ధ్యాస లేదు, పరలోక రాజ్యం మర్మాలు లేవు, పరలోక రాజ్య ధర్మాలు లేవు. పాత నిబంధన మొత్తం ఇడిదిప్పినా అడిదిప్పినా మొత్తం ఇటు చూసినా అటు చూసినా అది నీతి సంబంధమే, ఇహలోక సంబంధమే, కానీ పరలోక సంబంధం కాదు అని అది బలాత్కారుల చేతిలో పట్టబడిపోయింది. దానికి సంబంధించిన జ్ఞానం లేదు, వివరం లేదు అన్నాడు. అంత పెద్ద నీతిమంతుడు, రోషం కలిగిన వాడు, ఈ లోకంలో ఉత్తమమైనటువంటి స్త్రీలు కన్యల్లో శ్రేష్టమైన వాడే యోహాన్ గారి దగ్గర కూడా ఆ జ్ఞానం లేదు, ఆ పరలోక రాజ్య జ్ఞానం లేదు అని స్వయంగా గురువైన క్రీస్తే, భగవంతుడైన క్రీస్తే, దేవుడైన క్రీస్తే స్వయంగా చెప్తా ఉన్నాడు. ఆయన మాటలు ఎందుకు నమ్మకూడదు? క్రీస్తు వారం అయితే క్రీస్తు వాక్యం ప్రకారం ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు మీరు బాప్తిస్తం ఇచ్చే యోహాన్ గారి నీళ్ళల్లో బాప్తిస్తం ఉంచుతూ ఉన్నారు? వాక్యం ఎందుకు కనపడలేదు? సువార్తలు ఎందుకు జీవితం గడపట్లేదు? సువార్త వాక్యములు ఎందుకు తల్లో లేవు? సువార్త ప్రకారం మనం ఎందుకు నడుచుకోవట్లేదు? గొప్పవాడే కానీ పరలోక రాజ్యంలో కాదు అని చెప్పాడు. ఇది స్పష్టంగా ఉంది, అక్షర రూపం తెలుగులో రాశారు. క్రీస్తు మాట ఎందుకు మనం విశ్వసించము, నమ్మము, ఆధారం చేసుకోము? ఆజ్ఞల వెంటబడిపోవాలి అని మనం ఎందుకు చెప్పము? నీళ్ళలో ముంచితే ఏం రాదు అని చెప్పము ఎందుకు? యోహాన్ గారు ఒప్పుకున్నారు, ఆయన తప్పేం లేదు. ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా సరిపోనాయా? నేనేదో నీళ్ళల్లో ఇచ్చుకుంటానా, ఆయన అగ్నితో ఇస్తాడు అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకేం ఇగో లేదు. ఆయన్ని అనుసరించమని ఎవడు చెప్పిండు మనకి? క్రీస్తు చెప్పాడా యోహాన్ అనుసరించండి అని? ప్రతి ఒక్కరు నీళ్ళలో ముంచేసి ఆ విధానం మనకి అవసరమా? ఆ విధానం అవసరమా? పరలోక రాజ్యంలో చేరాలి అంటే, గొప్పవాడు అనిపించుకోవాలంటే కనీసం 2 చిన్న ఆజ్ఞలు, ఆజ్ఞలు చిన్నవి నేర్చుకుంటూ వెళ్దాం. ఆజ్ఞల వెంట పడిపోవాల్సిన జీవితాన్ని ఆ నీళ్ళల్లో ముంచటాలు, కడుపు మార్చుకోవటాలు, ఆడిపోయి తిరణాలు, ఈ పండుగలు, మహోత్సవాలు, అభిషేకాలు, ఇవన్నీ ఓడిపెట్టిన పెంట ఇదంతా. క్రీస్తు వైపు నిలబడి మాట్లాడుతూ ఉన్నాం మేము. నాకు బైబిల్ వాక్యం చదివిన తర్వాత మాట్లాడే విధానమే కానీ సొంతంగా కాదు. అంటే క్రీస్తు వైపు నిలబడి సత్యం మాట్లాడకూడదా? ఆ రోజు క్రీస్తుని వ్యతిరేకించినట్లే మళ్ళీ అదే మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తారా? ఇరుకు మార్గమైనంత మాత్రాన, అర్థం కాకపోయినంత మాత్రాన, మీరు ఆచరిస్తున్నది క్రీస్తు ఒప్పుకోవట్లేదే అని చెప్పినంత మాత్రాన వ్యతిరేకిస్తారా? సత్యాన్ని స్వీకరించరా? వద్దా? తేలికగా కావాలి, విశాలంగా కావాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, మంచి సెంటు గిట్టు కొట్టుకోవాలి, సంఘంలోకి పోవాలి, ఆడ కూర్చోవాలి, ఆదివారం అయిపోయింది అనుకోవాలి, పోతా ఇంటికి 2 కిలోల చికెన్ తీసుకొని ఒక క్వార్టర్ బాటిల్ జేబులో పెట్టుకొని పోవాలి, సండే కంప్లీట్ చేయాలి. ఇట్లాంటి అలవాటు పడ్డ జీవితాలు మన వాక్యం వెంట పడుతున్నామా? ఒక పాస్టర్ గారు 15 సంవత్సరాలు సేవలో చేశారంట. అతను మాతో మాట్లాడుతున్నప్పుడు మేము అతన్ని అడిగాం, 15 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను సార్, ఒక వాక్యం అడుగుతాము, చాలామందిని అడిగాము, వారందరూ కూడా చెప్పలేదు, మాకు తృప్తి కలగలేదు, ఒక వాక్యం ఉంది మీరు చెప్తారా అని చెప్పి అడిగాం. అడగండి అని అన్నారు. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొచ్చిన 3 కుంచములలో ఉంచబడిన పుల్లని పిండిని పోలి ఉన్నది. దీని అర్థం ఏందో సార్ చెప్పండి సార్ అని. అది ఎక్కడుంది అని అన్నారు. అంటే ఆ వాక్యం ఎక్కడుంది అని అంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు 15 ఏళ్ళు నేను క్రిస్టియానిటీలో ఉన్నా, దేవుని సేవలో ఉన్నా అని చెప్పుకునే నువ్వు బైబిల్లో 15 సంవత్సరాలు నీ జీవితం గడిపావా? బయట సంఘంతో గడిపావా? వాక్యంతో నీ జీవితం 15 సంవత్సరాలు గడిపావా? బయట వ్యక్తులతో గడిపావా?
నేను వాక్యంతో ఆజ్ఞలతో 10 సంవత్సరాల జీవితం గడిపాను అని చెప్పే దమ్ముందా? వాక్యానుసారంగా నాకు ఈ వాక్యం ఈ విధంగా అర్థమైంది, నేను ఈ ఆజ్ఞ ప్రకారం వెళ్తున్నా, నా జీవితం ఈ ఆజ్ఞలతో ఉంది, కూడుకొని ఉంది అని మనం చెప్పగలమా? సత్యం వద్దా? క్రీస్తు వద్దా? క్రీస్తు పేరైతే పోస్టర్ అయితే క్రీస్తే, ఆచరించేది మొత్తం పాత నిబంధన, పనికిరానిది అంత చెత్తే. ఎంతోమంది హృదయాల్లో దుఃఖం ఉంది, ఎంతోమంది హృదయాల్లో అజ్ఞానం ఉంది. ఎంతోమంది హృదయాల్లో విషం దాగి ఉంది. 15 సంవత్సరాలు నువ్వు గడిపిన జీవితం నీకే ఒక ఆజ్ఞను పట్టుకొని, ఒక మర్మాన్ని పట్టుకొని, ఒక రహస్యాన్ని పట్టుకొని, క్రీస్తు చెప్పిన ఈ మాట నాకు తెలియాలి అని దాని వెనుక నువ్వు పడిపోలేదు. మత్తయి సువార్త మొత్తం మర్మాలే ఉంటాయి. అందుకే మత్తయి సువార్త ఎవరు ముట్టుకోరు, యోహాను గారిని ఎవరు ముట్టుకోరు, లూకా గారిని ఎవరు ముట్టుకోరు. పోతారు అటు పాత చెప్పులు వేసుకొని పాత నిబంధన పోతారు. ఎవడు ఓనికి పుట్టిండు, వాడు వీనికి పుట్టిండు, వీడు వానికి పుట్టిండని ఇది మాట్లాడుకొని అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు వాళ్ళకు పోయారు, వీడు వానిదంతే వీడు గెలిచిండు, వీడిదంతా వాడు గెలిచిండు. ఈ ముచ్చట్లే. ఈ మంచి సమ్మగా ఉంటాయి, షోలకి మనసుకి సమ్మగా ఉంటాయి. ఆజ్ఞలు అయితే అబ్బో బుద్ధితో యోచన చేయాలి కదా, కొద్ది తలనొప్పి. ఇదంతా మనకి ఎందుకు ఖండిత అయిపోతుంది. వాళ్ళు అంతేలే, వాళ్ళు సత్యం అసలు వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు అన్నీ వద్దంటారు మనం చేసేది అని అంటారు. ఎందుకు? బుద్ధితో యోచన చేయాలి కదా, ఆలోచించాలి కదా, దాని ప్రకారం నడుచుకోవాలి కదా. పరలోక రాజ్యం మర్మానికి, పరలోక రాజ్య దారికి, మనం వెళ్ళే దారికి అడ్డం వస్తే అడ్డం వస్తే అమ్మని పక్కన పడేయాలి, పిల్లం అడ్డం వస్తే పిల్లం పక్కన పడేయాలి. ఏది అడ్డం వస్తే దాన్ని పక్కన పడేయాలి. ఎంత దమ్ముందా మనకి? అమ్మో నాకు వీళ్ళందరూ కావాలి. పాత నిబంధనలు అయితే అన్నీ ఉంటాయి. ఆశీర్వదించాను, దేవుడు ఫలింపజేసాను, నూరింతలు ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇవన్నీ ముచ్చట్లు చెప్పి మనిషికి ఆశను రేకెత్తిస్తూ ఉంటారు. మరి మర్మాలు ఎవరు తెలుసుకోవాలి? క్రీస్తు మాటలు ఎవరు తెలుసుకోవాలి? ఆజ్ఞలు ఎవరు తెలుసుకోవాలి? ఆజ్ఞానుసారం జీవితం ఎవరు గడపాలి? మళ్ళీ ఏమన్నంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి అంటారు. ఆజ్ఞలే తెలియదు, నువ్వు అతిక్రమం అంటే చేస్తావు. పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం, ఈ 3 కంటికి కనపడవు. ఈ 3 గురించి సమాచారం భూమి మీద చెప్పేవాడేవాడు? మనసు ఆకారం ఏంది చెప్పండి? మనసుకి హృదయం వ్యత్యాసం చెప్పండి? పూర్ణ ఆత్మ అంటే ఏంది, అసంపూర్ణ ఆత్మ అంటే ఏంది, స్వల్ప ఆత్మ అంటే ఏంది చెప్పండి? ఆత్మ ఎన్ని శక్తికి విభాగాలుగా విడదీయబడి ఉంది చెప్పండి? అవన్నీ మనకి ఎందుకు తలనొప్పి? అన్నీ పోతామా దేవుడా ఫ్రిడ్జి కూల్ డ్రింక్ కుక్కరి అని అంటామా? ఒక 2-3 పాటలు పాడతామా? మనకు పేరు ఉంటుంది, మనం కట్టుకున్న గుడికి ఒక పండగ ఉంటుంది, మనకొక విధానం ఉంటుంది, మన బ్యాచ్ మనది, మన అల్లరి మనది, మన సంతృప్తి మనది. మాకు వచ్చింది బాప్తిస్తం సర్టిఫికెట్లు ముద్రిస్తూ ఉన్నారు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గుందా? పరలోక రాజ్యానికి కావాల్సిన నువ్వు సర్టిఫికేట్ ముద్రిస్తావా? ఇహలోకంలో ఏం జరుగుతుంది? ఇహలోకంలో ఎటు వెళ్తున్నాం మనము? సరి చేసుకోవద్దా? క్రీస్తు వాక్యం ప్రకారం సరి చేసుకోవద్దా? ఆజ్ఞల ప్రకారం ఉంటున్నావా? ధర్మాల ప్రకారం ఉంటున్నావా? ఆజ్ఞ కరెక్ట్గా నాకు అర్థమైంది, కరెక్టేనా? పూర్ణ మనసు అన్నాడు, ఆ మనసు గురించి నేను తెలుసుకున్నానా? అది కంటికే కనపడదు, ఎక్స్రేకి దొరకదు, స్కానింగ్కి దొరకదు, కానీ అది అల్లాడిస్తుంది, మనల్ని కల్లోలం పెడుతుంది. దాని గురించి పూర్తిగా తెలుసా? అసలు మొదటి ఆజ్ఞ కనీసం దాన్ని టచ్ చేసామా? ముట్టుకున్నామా దాన్ని? మొదటి ఆజ్ఞలో 3 భాగాలు చెప్పాడు. పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ హృదయం అన్నాడు. కనీసం ఒక భాగం తీసుకొని, ఆ మనసు అనే భాగం తీసుకొని దాన్ని సంపూర్ణంగా పరిశీలన చేశామా? చేస్తున్నామా? అర్థం చేసుకున్నామా? సంఘంలో చెప్తున్నామా? ఎంత పెద్ద పిహెచ్డి చేసి రీసెర్చ్ చేసిన వ్యక్తులైనా సరే, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వ్యక్తి దగ్గర మనసు గురించి సమాచారం ఒక ఆధ్యాత్మిక జ్ఞాని దగ్గరనే దొరుకుతుంది, బయట దొరకదు. ఆత్మజ్ఞానము జ్ఞాని దగ్గర దొరుకుద్ది, క్రీస్తు దగ్గర దొరుకుద్ది. ఎందుకంటే మొదటి ఆజ్ఞ తెలిసినోడు జ్ఞాని అవుతాడు. వీడు చెప్పాల్సిందే సమాజానికి.
ఏం లేదు, మేమంతా సూపర్ స్టార్లు, అంతర్జాతీయులం, ఇంకోటి ఎందుకు ఇదంతా? ఏం చేస్తూ ఉంటారు? క్రీస్తు దారిని ఏం చేస్తూ ఉన్నారు? పరిశీలన చేసుకోండి. సువార్తలలో ఉండండి, సువార్త వాక్యాలు పట్టుకోండి, ఒక మర్మాన్ని తీసుకోండి, అది దొరికేంత వరకు ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. ఈ టూర్కి ఆ టూర్కి అది చేసి ఇది చేసి ఛార్జీలు పెట్టుకొని అది తిరిగి ఇది తిరిగి ఒక్క ఆజ్ఞ కూడా సంపాదించుకోలేకుండా ఇహలోకంలో నరకం అనుభవించడానికి తప్ప రెండోది ఏమీ లేదు. క్రీస్తుని గట్టిగా పట్టుకోండి, దయచేసి గట్టిగా పట్టుకోండి, అర్థం చేసుకోండి, జ్ఞానం ధర్మాల వైపు ఆజ్ఞల వైపు వెళ్ళండి. అంతేకాకుండా వాక్యము అందరికీ సమానం, భూమి మీద అందరికీ సమానం, అందరికీ సమానంగా ఉండేటువంటి బోధనే చేయండి. కానీ మాకు ప్రత్యేకం, మీకు ప్రత్యేకం, ఇంకోటి ప్రత్యేకం అని విభజన జ్ఞానం పరలోక రాజ్యానికి సంబంధించి ఉండదు. విభజన జ్ఞానం ఉండదు. అది సర్వ మానవాళికి ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒకే విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా యోచన చేస్తే పరలోక రాజ్యము కనుక్కొనవచ్చు. బాప్తిస్తం ఇచ్చే యోహాన్ని క్రీస్తు ఒప్పుకోలేదు. పరలోక రాజ్యంలో మిగులు అల్పుడైన వాడు, చాలా తక్కువ మార్కులు వచ్చినోడు కూడా యోహాన్ కంటే గొప్పోడు. ఓ 2 ఉపాజ్ఞలు తెలుసుకున్నాడు అనుకో ఎవడన్నా, యోహాన్ కంటే గొప్పోడు. మనం చెప్పలే, క్రీస్తే చెప్పిండు. మీరు ఖండిస్తే కనుక ఆ భగవంతుని, ఆ గురువుని ఖండించుకోండి, మీకు వచ్చేది మీకు వస్తుంది. క్రీస్తు వాక్యం ప్రకారం గాంభీర్యంగానే, ధైర్యంగానే యోహాను గారు నీతిమంతుడు, ఉత్తమమైన వాడు, అది ఇహలోక సంబంధమే. పరలోక రాజ్యానికి నీతికి సంబంధం లేదు. నీతిమంతుడు ఈ లోకంలో గొప్పగా బతకొచ్చు. నీతిమంతుడు అంటే ఈ లోకంలో వాడు గొప్పగా బతుకుతాడు. ఇది క్రీస్తే చెప్పాడు స్వయంగా. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో స్వతంత్రించుకుంటారు. అంటే ఈ భూమి మీదనే వాళ్ళు సూర్యుని వలె తేజరిల్లుతూ, అంటే ఆ నీతి ఫలాలు తింటారు. నీతిమంతుడి ఫలము ఈ భూమి మీదనే, పరలోక రాజ్యంలో వానికి పైసా లేదు. నీతిమంతుడి ఫలం భూమి మీదనే, పరలోక రాజ్యంలో వానికి రూపాయి ధనం లేదు. కానీ ఒక 2 ఉపాజ్ఞలు తెలుసుకున్నా వానికి పరలోక ధనం వచ్చినట్టే, వాడు పరలోక రాజ్యంలో సంపాదించుకున్నట్టే. కాబట్టి వానికంటే, ఇది యోహాను గారి కంటే పరలోక రాజ్యంలో కొంత జ్ఞానం కలిగిన వాడు యోహాను కంటే గొప్పోడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇహలోక సంబంధమైన మానేసి దేవుడి రాజ్యాన్ని వెతకటం మొదలుపెట్టి కొన్ని ఆజ్ఞలు దేవుడిచ్చిన ఈ జన్మనే కొన్ని ఆజ్ఞల అనుసారంగా మనం జీవితాన్ని ఖచ్చితంగా గడపాలి, ఖచ్చితత్వంతో గడపాలి, నిశ్చయంగా గడపాలి. దేవుడు ఒప్పుకునే విధంగా ఉండాలి. పరలోక రాజ్యంలో రూపాయో 2 రూపాయలు సంపాదించుకోవాలి. పోతున్నాం వస్తున్నాం, సంఘంలో పాటలు పాడుతున్నాం, ఇంకోటి ఇవన్నీ మనం దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటాం కావచ్చు. కానీ దేవుడు ఇట్లాంటి వాటికి ఒప్పుకోడు. నేను కీర్తిస్తున్నా అంటే కీర్తనలు కూడా దేవుడు ఒప్పుకోడు. కీర్తించడం అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ కీర్తిచ్చి గొప్పోడు, గనుడు అని మనం డబ్బా కొడితే ఆయన ఏమైనా ఒప్పుకుంటాడా? అది అసలు స్వీకరించబడుతుందా? అలాంటివన్నీ కూడా ఆయన నేను స్వీకరిస్తాను అని ఒప్పుకున్నాడా? చూద్దాం. ఆ వాక్యం కూడా ముందు పెట్టుకొని చూద్దాము. ఎటొచ్చి ఏది జరిగినా ఆజ్ఞల వెంట పడి వెళ్ళేవాడే వాడు నిజమైన దేవుని దారి ఎత్తుక్కుంటూ వెళ్ళేవాడు. కానీ ఈ లోకంలో ఆచారాలు ఇంకోటి ఇదంతా కూడా సరైనది కాదు. చాలా సింపుల్ చెప్పవచ్చు. నీళ్ళల్లో ముంచి బాప్తిస్తం ఇచ్చే విధానం, బాప్తిస్తం ఇచ్చే యోహాన్ గారు స్టార్ట్ చేశారు. అది మనిషి కల్పించింది, దేవుడు కల్పించింది కాదు. మనుషులు కల్పించింది. దైవోపదేశములని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పి క్రీస్తే చెప్పాడు. యోహాన్ గారు మనిషి అయితే ఆయన స్థాపించింది కూడా ఇహలోక సంబంధమే, అది దేవుని సంబంధం లేదు. అట్లా చూసుకున్నా మనకి ఎట్లా చూసుకున్నా యోహాన్ గారికి ఏం ప్రియారిటీ ఇవ్వలేదు. కానీ నీతిమంతుడు అనే సర్టిఫికెట్ ఉంది, అది ఇహలోకంలో పనిచేస్తుంది, పరలోక రాజ్యానికి అనుమతి లేదు. ఇదంతా ఏంది? ఆయన మీద కక్షణ అంటే మాకు క్రీస్తు మీద భక్తి, దేవుని మాట మీద భక్తి, దేవుని మాట ప్రకారం మాట్లాడతాం. దేవుని మాటకి అడ్డం వస్తే కళ్ళైనా, కన్నైనా, కాలైనా, చెయ్యి అయినా నరికేసుకొని అన్నాడు. అంటే అర్థమైంది, నీకు ఏది అడ్డం వచ్చినా అది తీసేసుకో, కానీ వాక్యాన్ని తీయకూడదు.
ఇది అడ్డం వస్తే దీన్ని నువ్వు నరికేసుకో, కానీ వాక్యం మాత్రం నిలబడి ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం. అట్లనే నీకు ఇలాంటి ఎంతమంది అడ్డం వచ్చినా తీసేసుకుంటూ వెళ్ళిపో అనేది దేవుడి ఉద్దేశం. అట్లా అందుకోసమని బాప్తిస్తం ఇచ్చే యోహాను గారి ఆచారం దేవునికి ఇష్టం లేదు. అది పరలోక రాజ్య సంబంధం కాదు. ఎవరన్నా మార్చుకోవాలి, వాక్యానుసారంగా మేము మారిపోతాం అనే మనస్సున్న వాళ్ళు ఎవరైనా ఈ వాక్యం దగ్గర పెట్టుకొని పరిశీలన చేసి ఆలోచించి, ఒకవేళ ఇది కరెక్టు, దేవుని మాట ప్రకారం ఇదే కరెక్టు అనుకుంటే మీరు ఆచరిస్తున్నది వదిలేసి దేవుని దారిలోకి రండి. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.